హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య 3 కర్ణాటక యుద్ధాలు జరగడం అనేది జరిగింది. మనకు కర్ణాటక యుద్ధాలు ఏ కారణం చేత ఏర్పడ్డాయి? ఏ సంధితోటి ముగిశాయి? ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 1748 మధ్య జరిగింది. దేని ద్వారా వచ్చింది ఇదంటే ఆస్ట్రియాలో జరిగినటువంటి వారసత్వ యుద్ధం కారణంగా ఇక్కడ మన దేశంలో ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. 1746 నుంచి 48 వచ్చింది దేనివల్ల అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో. ఇక్కడ ఏ సంధితో ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ సంధితోటి ఈ యుద్ధం ముగిసడం అనేది జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 55 వరకు 1755 వరకు ఈ యుద్ధం జరగడం అనేది జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు, ముఖ్యంగా నిజాం ఆసబ్జాయి వంశ స్థాపకుడు మొదటి నిజాం అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ 1748 సంవత్సరంలో మరణించాడు. ఇతని మరణంతో ఈ సింహాసనానికి వారి యొక్క కుమారులు మరియు మనవడు అంటే కుమార్తె యొక్క కొడుకు మనవడు వీరి మధ్య జరిగినటువంటి వారసత్వ పోరాటాన్ని క్యాచ్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వారి మధ్య ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరగడం అనేది జరిగింది. ఈ యుద్ధము పాండిచేరి సంధి లేదా తిరుచునాపల్లి అనే సంధితోటి ఈ యుద్ధం ముగిసడం అనేది జరిగింది. ఏ సంధితోటి? పాండిచేరి సంధి. దీన్ని మరొక పేరేంది? తిరుచునాపల్లి సంధితోటి ఈ యుద్ధం ముగిసింది. ఇక మూడవ కర్ణాటక యుద్ధం 1758 నుంచి 1763 మధ్య మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరగడానికి ఏంటంటే యూరప్ దేశంలో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం. ఈ సప్తవర్ష సంగ్రామం కారణంగా భారతదేశంలో జరిగినటువంటి యుద్ధం ఏంటంటే మూడవ కర్ణాటక యుద్ధం. ఎవరి మధ్య? ఫ్రెంచ్ వారికి మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. ఈ యుద్ధము ప్యారిస్ సంధితోటి ముగించడం అనేది జరిగింది. చూడండి, 3 యుద్ధాలు. మొదటి కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధి, రెండవ కర్ణాటక యుద్ధం పాండిచేరి సంధి, మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధి. ఎక్స్ పాపా అని గుర్తుపెట్టుకోండి పాయింట్ ఆఫ్ లో. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్